అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన మూడు ముళ్ల బంధం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 3 రోజుల అంతర్మథనం తర్వాత మనసులో మాట కొడుకు ముందు పెట్టింది రాజేశ్వరి. అమెరికా కొడుకు ఆశ్చర్యంగా చూశాడు. గత 10 ఏళ్లలో ఎన్నిసార్లు రమ్మని పిలిచినా ఏదో ఒక వంక చెప్పే అమ్మ తనంతట తానుగా నన్నోసారి నీతో తీసుకెడతావా, కొన్నాళ్లుండి రావాలని ఉందిరా అనడం సంతోషంతో పాటు ఆనందాన్నిచ్చింది. నాన్న వస్తానన్నారా? అనుమానంగా అడిగాడు కొడుకు. రాజేశ్వరి తలదించుకొని నేనొక్కర్తినే వస్తాను అని ఆగి, నాకిక్కడి నుంచి 2-3 నెలల దూరంగా వెళ్లి ప్రశాంతంగా బతకాలనిపిస్తుందిరా. రాజేశ్వరి గొంతు రుద్ధమై కళ్ళు తడి అయ్యాయి. వయసుతో పాటు కాల్చుకు తినడం ఎక్కువైందిరా నాని. అననే మాట లేదు. నోటికెంతొస్తే అంత అందరి ముందు అనటం. ప్రతిదానికి విసుగు కసుర్లు. పడలేకపోతున్నాన్రా. నాకు 70 ఏళ్ళొచ్చాయి. నేను మనిషినని, నాకు అభిమానం అవమానం ఉంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు. ఈ వయసులో కూడా వేళకి వండి అన్నీ అమర్చి చాకరీ చేస్తున్నానని కృతజ్ఞత లేదు. ఆయనకొచ్చినట్టే నాకు వయసొచ్చిందని, ఓపిక తగ్గిందని గుర్తించరు. నా లోటు తెలియాలంటే ఆయన వదిలి కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కళ్ళు తుడుచుకుంది రాజేశ్వరి. తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లి వంక సానుభూతిగా చూశాడు. ఆమె ఆవేదన అర్థమైంది. నీకెన్నిసార్లు చెప్పానమ్మా, మరీ అంతలా పడి ఉండొద్దని, జవాబిస్తూ ఉండమని. నీవలా ఊరుకోబట్టే ఆయన నిన్ను లోకువ కట్టారు కోపంగా అన్నాడు. నోరు మూసుకుని సహిస్తుంటేనే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా? నా సహనానికి హద్దుందని ఆయనకి తెలియాలి. నన్ను కొన్నాళ్లు తీసుకెళ్తావా? నీకిబ్బంది లేకపోతేనే. ఏమిటమ్మా అలా మాట్లాడతావు? ఎన్నిసార్లు పిలిచాను రమ్మని? నాన్నకి ఇబ్బందని, ఒంటరిగా వదిలిరావటం బావుండదని అన్నావు. అమ్మా, నీకిష్టమైన నాలుందువుగాని. అయితే మీ నాన్నగారితో చెప్పి టిక్కెట్ అది ఏర్పాటు చెయ్యి. నాన్నా, అమ్మనిసారి నాతో తీసుకెళ్తున్నాను, కొన్నాళ్లుండొస్తుంది అన్నాడు నరేష్. ఒక్క క్షణంలో విశ్వనాథం గారి మొహం ఎర్రబడి, ఏ నేను చచ్చానా అమ్మను తీసుకెళ్లడం? దురుసుగా అన్నారు. అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలి అనుకుంటోంది. నాతో వస్తానంది, తీసుకెడుతున్నాను. కొన్నాళ్లుండి వస్తుంది. మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు. కొన్నాళ్లకేం కర్మ, శాశ్వతంగా ఉంచుకో, నాకేం పర్వాలేదు. నా గురించి ఎవరికీ బెంగ అక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. ఉక్రోషం అసహనం ధ్వనించింది గొంతులో. పక్కనుంచి రాజేశ్వరి ఏదో అనబోతే కొడుకు ఊరుకో అని సైగ చేసి, అమ్మ వంట మనిషిని మాట్లాడి మన పద్ధతులు అలవాట్లు అన్నీ చెప్పింది. మీకే ఇబ్బంది ఉండదు. ఆవిడ ఇంట్లో ఉండి చూసుకుంటుంది. అయ్యో పాపం, నా గురించి అంత యావక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. మొహం ఎర్రపరుచుకొని లేచి గదిలోకి వెళ్లిపోయాడు విశ్వనాథం. రాజేశ్వరి కలవరంగా కొడుకు వంక చూసింది. ఊరుకో అమ్మా, ఆయన సంగతి మనకు తెలీదా? నీవు మాట్లాడి కూరుకో, నేను చూసుకుంటానులే. నరేష్ అభయం ఇచ్చాడు. 15 రోజుల తర్వాత టిక్కెట్టు వీసా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాన్నా, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం, కొడుకు చెప్పాడు. తన కోపాన్ని అయిష్టతని గుర్తించి వెళ్లడానికే భార్య తయారైందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మంచిది అన్నారు ముభావం వ్యంగ్యం కలిపి. వంటావిడొచ్చారు. అన్నీ చూపించి చెప్పింది అమ్మ. మీకేం ఇబ్బంది ఉండదు. నాకే ఇబ్బంది? ఎవరన్నారు ఇబ్బందని? కోడిపెట్ట ముసలమ్మ మాదిరి ఈవిడ లేకపోతే గడవదనుకోకర్లేదు. వెళ్లి శాశ్వతంగా అక్కడుండొచ్చు, నేను చచ్చాననుకొని. ఆఖరి అస్త్రం వదిలారు విశ్వనాథం గారు. అంత మాటన్నాక భార్య ఆగిపోవచ్చు అన్న ఆశ. మర్నాడంతా ఆవిడ పచ్చళ్ళు పొడులు చేస్తూ స్వీట్లు తెప్పించి సర్దటం, పెద్ద పెట్టె నిండా బట్టలు సర్దుకోవటం చూస్తూ చిన్న పిల్లాడ్లా ఉక్రోషపడిపోయారు ఆయన. బాబుగారు, టిఫిన్ పెట్టాను. వంటావిడి సీతమ్మగారు వినయంగా అంది. మీరు పిలవనక్కర్లేదు, టైమైతే నేనే వస్తాను. చదువుతున్న పేపరు వంచి తలెత్తి మొహం చిట్లించన్నారు విశ్వనాథం. వంటవాడి ముఖం చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్లి పట్టుమని 24 గంటలు కూడా గడవలేదు. కాని ఇంట్లో ఏదో వెలితి, శూన్యం. ఆ శూన్యం ఆయన మనసులోనూ ఏర్పడినట్టయింది. చాలా నిబ్బరంగా గంభీరంగా పైకి ఉన్నా నిన్నట్నుంచి ఆయన మనసులో లేదు. రాజేశ్వరి వెడుతూ ఏదో లాంఛనంగా చెప్పాలి కదా అన్నట్టుగా, వెళ్తున్నాను జాగ్రత్త అని మాత్రం అంది.
ఆయన ముఖం పక్కకు తిప్పుకొని జవాబివ్వలేదు. కొడుకు, ఫోన్ చేస్తుంటాను నాన్నా, ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు. ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలిపెడితే చిన్నపిల్లాడు ఉక్రోషపడినట్టు రాత్రంతా బాధపడ్డారు ఆయన. ఏమిటివి, ఇడ్డెన్లా ఇటక రాళ్లా ఇంత గట్టిగా ఉన్నాయేమిటి? సీతమ్మ గతుక్కుమంది. అమ్మగారు చెప్పినట్లు చూపించినట్టే చేశానండి వినయంగా అంది. ఆవిడ చేసినట్టు చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి, రాళ్లలా ఉన్నాయివి. రేపటి నుంచి సరిగా చెయ్యండి విసుగ్గా అని టిఫిన్ ప్లేటు ముందు నుంచి వెళ్ళిపోయారు ఆయన. వరాలు, ఏమొచ్చిందే ఇడ్డన్లకి, మెత్తగా లేవు చూడు అంటూ పనిమనిషి చేతిలో ఓ ఇడ్డెను పెట్టి చూడమంది సీతమ్మ. బానే ఉన్నాయమ్మా, ఏటో అయ్యగారు అంది వరాలు. అయ్యో, పెద్దాయన టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారే. ఏమో బాగోలేవమ్మో, నాకు వంటలు తప్ప టిఫిన్ అలవాటు లేదు. నాకు పెద్ద వంటలు తప్ప ఏదో ఉప్మా కలియబెట్టి ఇవ్వడం తప్ప టిఫిన్లు చేయడం రాదు మరి. అంచేత కుదరలేదేమో. ఆవిడ చెప్పినట్టే నూక కలిపానే మరి నొచ్చుకుంటూ అంది సీతమ్మ. ఏమిటండి ఇది, పులుసా? ఇంత పుల్లగా ఉంది. ఈ చారింత తీయగా ఉంది. పులుసులో పడాల్సిన బెల్లం చారులో తగలేశారు. ఈ కూరేమిటి ఇలా నీళ్లోడుతోంది? వంట రాదా మీకు? ఇదివరకెక్కడా చేయలేదా? పొద్దుట టిఫిన్ అలా తగలేశారు దురుసుగా అన్నారాయన భోజనం చేస్తూ. సీతమ్మ తెల్లపోయింది. వంట రాదు తనకి? 35 ఏళ్లుగా రోజూ చేసే పనే అది. గుమ్మడికాయ ములక్కాడ దుంపలు వేసి పులుసు పెడితే సీతమ్మగారే పెట్టాలి అనేవారు అంతా. పెద్ద వంటలు అలవాటై చిన్న వంటలకు పడాల్సినవి సరిగా పడలేదేమిటి చెప్పమా అని బాధపడింది. తీరా భోజనం దగ్గర కూర్చొని రుచులు చూశాక అన్నీ సరిగ్గా ఉన్నాయి అనిపించింది. ఇంకెవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక వరాల దగ్గర చెప్పుకుంది. వరాలు నవ్వి, అమ్మగారిలేని కోపం మా మీద చూపిస్తున్నారు అయ్యగారు. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వరాలికి ఇంట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు. ఈ రోజు వంట సరిగా లేదని కాదు ఆయన గారి బాధ. అమ్మగారు ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయన గారికి అలవాటే. తేలిగ్గా తేల్చేసింది వరాలు. అంతేనంటావా? అమ్మ బాబోయ్, ఇలా వంకలు పడితే ఎలా చేస్తామే అంది సీతమ్మ. వరాలు లోపల నుంచి కేక. ఏటయ్యగారు, ఏమిటలా ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు? మడతలు పెట్టాలని తెలీదు? మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు విశ్వనాథం గారు. నేనెప్పుడు ఏడనే పెడతాను, అమ్మగారు మడతెట్టుకునేవారు. అంటే అమ్మగారు లేకపోతే నేను పెట్టుకోవాలా? హూంకరించారు. వరాలకి అమ్మగారు చెప్పలేదు. మర్చిపోయిందేమో అనుకుని కింద కూర్చొని మడతలు పెట్టింది. ఏమిటా లాల్చి అలా మడతలు పెడుతున్నావు? మళ్ళీ తొడుక్కోవాలా వద్దా? అలా అడ్డంగా కాదు, నిలువుగా పెట్టు. వరాలు అయోమయంగా చూసింది. హో అవతలికి, బట్టలు మడత పెట్టడం కూడా చేత కాదు. ఆడదానివి కాదు? వరాల్ని పొమ్మని మంచం మీద కూర్చొని ఆ 4 బట్టలు అరగంట సేపు విప్పి మడిచి షేపులో మడత పెట్టుకున్నారు ఆయన. పెళ్లికి ముందు తల్లి, పెళ్లయ్యాక భార్య చాకరీ చేయడం అలవాటైన ఆయన మంచినీళ్లు కూడా బిందులోంచి ముంచుకు ఏనాడు తాగలేదు. బట్టలు రెడీ చేసి స్నానానికి నీళ్లు తొలిపి టిఫిను భోజనాలు రెడీ చేసి వేళకన్నీ అమర్చిపెట్టే భార్య. మగాడంటే చేయించుకోవటం తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం. అది ఆయనకు ఆ ఇంట్లో అబ్బిన సంస్కారం. తల్లి ఏనాడు వంటింటి గడప దాటని మహా ఇల్లాలు. ఆవిడ ఆయనకి ఆదర్శం. దానికి తోడు పెళ్లి కాంగానే తండ్రి చేసిన నీతి బోధ. పెళ్లై భార్య కాపురానికొచ్చిన కొత్త పెళ్లాం మోజులో నూతులో నీళ్లు తోడుకోవటం అలవాటు లేని భార్యకి నీళ్లు తోడు పెడుతున్న కొడుకుని చూసి, పిచ్చి సన్నాసి, కొత్త పెళ్లాం మీద మోజుతో ఇలా వదిలేస్తే రేపటినుంచి నీళ్లే తోడిస్తుందో వాకిళ్లే తుడిపిస్తోందో, ఆడారి వెధవలా వీడు పనులు చేసి వంశగౌరవం మంట కలిపేస్తాడేమో అనిపించి కొడుక్కి హితబోధ చేశాడు. ఒరే బాబీ, ఈ ఆడాళ్ళున్నారు చూశావా? వెంట్రుక వాసంత దారి ఇచ్చావో ఆ వెంట్రుక పట్టుకుని తలపైకెక్కి కూర్చొని నీ జుట్టు పట్టి ఆడిస్తారు. జాగ్రత్త, అలాంటి పొరపాటు చేయకు. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడుంచితేనే మనకి లొంగుతారు అని అన్న మాటలు కొడుకు బుర్రలో బాగానే దూరాయి. తండ్రి తల్లి మీద అధికారం చలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మగాడంటే అలా ఉండాలన్న నమ్మకం కలిగింది. దానికి తోడు రాజేశ్వరి పట్నం పిల్ల. స్కూల్ ఫైనల్ చదివింది. కాన్వెంట్లో చదవడం వల్ల ఇంగ్లీషు బాగా మాట్లాడేది. పేపర్లు పుస్తకాలు తెగ చదివేది. తల్లిలా వంటింట్లోనే పడి ఉండకుండా పనులయ్యాక నీట్గా తయారయ్యేది. ఇల్లు పొందిగ్గా సర్దడం, ఆవిడ కట్టు బొట్టు మాట మంతిలో ఆధునికత కనిపించేది.
మనసులో భావాలు స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించేది. తనకు నచ్చనిది వాదన చేసి తప్పులు చర్చించి ఒప్పించాలని ప్రయత్నించేది. ఇవన్నీ చూసి ఆవిడ ధోరణి గుర్తించి, అమ్మో, తండ్రి చెప్పింది నిజమే, ఆలసిస్తే తనని లెక్క చేయదు, మొక్కగానే ఉంచి అదుపాజ్ఞంలో ఉంచాలని నిర్ణయించుకున్నారు ఆయన. ఆవిడ చెప్పింది ఒప్పుకోకుండా మగాడి మాట ఆడది వినాల్సిందే, ఆడది వంటింటి వరకే పరిమితం అన్న విషయాన్ని ఆవిడికి వంట పట్టించేందుకు కాస్త ఇబ్బందే అయ్యింది ఆయనకి. మొగుడు అయినదానికి కానిదానికి కాలు దువ్వినట్టు ఎందుకు మాట్లాడతాడో, కసిరి చెప్పటం, అథారిటీగా పనులు చేయించుకోవటం ఎందుకు, సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆ మాటంటే నోరు మూసుకో, నీ అతి తెలివి నా దగ్గర కాదు అని ఎగిరే భర్త మనస్తత్వం ఆమెకి అర్థమయ్యేది కాదు. నొచ్చుకునేది. వాదిస్తే మరింత కోప్పడి రోజుల తరబడి మాట్లాడకుండా సాధించే భర్తని చూసి బాధపడేది. కొన్నాళ్ళిలా జరిగాక భర్తని మార్చుకోలేక, అందరిలోనూ చిన్నపోవటం ఇష్టం లేక ముభావంగా తన పనులు తాను చేసుకోవటం అలవరుచుకుంది. ఉద్యోగరీత్యా వేరింటి కాపురానికొచ్చినా ఓ అచ్చుటా ముచ్చటా లేకుండా గంభీరంగా ఉండే భర్తను చూసి అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకుని సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. పిల్లలు పుట్టారు, పెరిగారు, వెళ్లారు. మళ్లీ ఇద్దరే మిగిలినా మనసులో మాట స్వేచ్ఛగా ఏనాడో చెప్పుకోలేక ఒంటరితనమే అనుభవించింది. తన పని, తన పూజ, మొక్కలు, పుస్తకాలు, పాటలు వినడం తన కాలక్షేపంగా చేసుకుంది. భార్యను చెప్పు చేతుల్లో ఉంచుకున్నానని, సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తన కోల్పోయిందేమిటో ఆయన గ్రహించుకోలేదు. వయస్సు మీదపడి రిటైర్ అయి ఇంట్లో కూర్చోవటం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కసుర్లు ఎక్కువే రాజేశ్వరికి భరించలేని నైరస్యం, విరక్తి, భర్తంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాల నుంచి, ఆ వాతావరణం నుంచి కొన్నాళ్ళైనా దూరంగా ప్రశాంతంగా బతకాలన్న ఆలోచనకు వచ్చింది. దూరం వెడితే విలువ తెలుస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది. వరాలు, అమ్మ బాబోయ్, ఈయనకి వండి పట్టడం నా వల్ల కాదే తల్లి, ఏం చేసినా వంక పెట్టందే తినడే, ప్రతిదానికి కసబుసలాడుతూ కసిరితే వండడానికి నేనేం పెళ్ళాని కాదు, ఏదో 1-2 నెలలట్టే పని లేకుండా విశ్రాంతిగా ఉండొచ్చు, ఏదో జీతం ఎక్కువిస్తానన్నారని ఒప్పుకున్నాను, నాకేం గతిలేక పడి ఉంటానని ఆయన ఉద్దేశం, వంటలకెళ్ళి రోజుకి 200-300 సంపాదించుకుంటాను, ఏమనుకుంటున్నాడో ఈయన, నా వంటకి వంకలు పెడతారేమిటి, ఎన్ని శుభకార్యాలకి వండిందాన్ని. సీతమ్మ గింజుకొని ఉక్రోషంగా అంది. ఆయన అంతేనమ్మా, పాపం ఆవిడ నోరు మూసుకొని పడి ఉంటుంది గనక ఈయన ఆటలు సాగుతున్నాయి, కాస్త నోరున్న ఆడదైతే అగ్గి రాజైనక్కర్లేకుండా అగ్గి రాజుకునేది. అమ్మగారెళ్ళాక ఈయన గారికి అమ్మ వంట బావుందని, అమ్మ టిఫిన్లు బాగానే చేస్తుందని, ఇల్లు శుభ్రంగా ఉంచుకునేదని తెలిసొచ్చింది. నన్ను సతాయిస్తున్నాడుగా, ఈ మూల తొడవలేదు, బట్టలు బాగా ఉతకలేదు అని. ఏమోనే, నేనవగానే జీతం పట్టుకొని పోతాను, మాటలు పడాల్సిన కర్మ నాకేమిటి, కోపంగా అంది సీతమ్మ. అమెరికాలో కొడుకింటికొచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా, మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా, ఆనందంగా ఉంది. మనవలతో మాట్లాడుతూ, వాళ్లతో గేమ్స్ ఆడుతూ, కథలు చెబుతూ, ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండటం ఎంతో నచ్చింది. కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, సంసారం అంటే ఇది అని అడుగడుగునా అనిపించేది. ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరూ చెరువు పని చేస్తారు చకచక, ఆడపని మగ పని అని కాదు. కోడలు వంట చేస్తుంటే కొడుకు గిన్నెలు కడుగుతాడు, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేస్తాడు, పిల్లల్ని స్కూల్కి తయారు చేస్తారు. ఏ చిన్న పొరపాటు చేసినా సారీ, వెరీ సారీ అంటూ ఉంటాడు. థ్యాంక్స్లు సరే సరి. కోడలు వినోదిని అయితే ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ మర్చిపోయాను అంటుంది. ఫర్గెట్ ఇట్ అంటాడు కొడుకు. వంటలో ఏదన్నా లేదంటే నవ్వుతూ హాస్యంగా చెబుతాడు. అయ్యో సారీ అంటుంది ఆ అమ్మాయి. ఒక్క పూట ఏ ఉప్పో కారమో ఎక్కువైతే కావాలని చేసినట్టు దెప్పే భర్తతో కొడుకుని పోల్చుకోకుండా ఉండలేకపోయింది. పోనీలే, కొడుక్కి తండ్రి వారసత్వం రాలేదు, కోడలు అదృష్టవంతురాలు అనుకుంది. రాత్రంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు. పిల్లలు చెప్పినవి శ్రద్ధగా వింటారు. అనుమానాలు, సందేహాలు ఓపిగ్గా వివరిస్తారు. పిల్లల్ని ఎంత ముద్దు చేసినా ఊ అనగానే కళ్ళతో వారిస్తే ఆగిపోతారు. ఇలాంటి పెంపకం తన పిల్లలకి ఉండేదా? తండ్రంటే భయం తప్ప ప్రేమ, భక్తి ఉండేవా? భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుబంధాలు, అనుభూతులు పంచుకోవడం ఏమున్నాయి తన కాపురంలో? వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాట, ఆయన పంతం, ఆయన అధికారం తప్ప
ఇచ్చిపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజు దొరకలేదు. అన్ని సంపదలని మించినది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ళ సంసారం చూశాకే మరీ మరీ తెలుస్తోంది అనుకుంది రాజేశ్వరి. వచ్చి 20 రోజులు దాటాక, మీ నాన్న ఎలా ఉన్నారో, నే లేని లోటు కాస్తైనా తెలిసిందో లేదో అంది భోజనాల దగ్గర. ఎలా ఉండడానికేముంది, వారం వారం ఫోన్లో మాట్లాడుతున్నాగా, బాగానే ఉన్నారు. ఆ బావుండడం కాదు, నవ్వింది రాజేశ్వరి. అమ్మా, కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో. కనీసం ఇక్కడున్నన్ని రోజులైనా హాయిగా ప్రశాంతంగా ఉండు అన్నాడు నరేష్. బావుంది, ఎలా మర్చిపోతాను? 50 ఏళ్ల అనుబంధం చెప్పినంత సులువు కాదు, కోడలి వినోదిని అంది. పోనీ నీకంతగా అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు, ఎవరొద్దన్నారు అన్నాడు నరేష్. వద్దొద్దు, ఊరికే అన్నాను. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, మనసులోనైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నా అంతే, నవ్వుతూ అంది రాజేశ్వరి. మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్స్, ఈ బలహీనతలే పెళ్లిళ్ళు నిలబెడుతున్నాయనుకుంటారు. ఓ విధంగా మైనస్ పాయింట్, మరో విధంగా ప్లస్ పాయింట్. నిజమే, మన పెళ్లిళ్లలో ఉండే పవిత్రతో, సెంటిమెంటో గాని కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తల మధ్య బంధం విడిపోకుండా ఉండటం అన్నిటికన్నా గొప్పదనం అనుకుంటాను, వినోదిని అంది. ఏమిటో నాయనా, పెట్టి పుట్టడం అంటే ఇదే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు భార్యాభర్తల అన్యోన్యత ఓ అదృష్టమే, దానికి నేను నోచుకోలేదు, నిట్టూర్చింది. అమ్మా, అసలు నువ్వు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? ఏదో సావత చెప్పినట్టు రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడుగుతున్నావు. 40 ఏళ్లకు పైగా మీ నాన్నని చూస్తూ ఆయన ఏనాడైనా ఎదుటి వాళ్ళని మాట్లాడనిచ్చారా? మాట్లాడే అవకాశం ఇచ్చారా? ఓ 50 ఏళ్ల క్రితం ఆర్థిక స్వతంత్రం లేని భార్య భర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకొని చెప్పగలిగే అవకాశం ఉందా అసలు? చెప్పిన ఆ భర్త సామరస్యంగా అర్థం చేసుకుని తనని తాను మార్చుకునే ప్రయత్నం చేసే సౌమ్యత ఆనాటి మగవాళ్లలో ఉండేదా? ఉన్నా 100కి 1 ఒకరు. భార్యల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడుందిరా? అది నిజమే నరేష్, అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి అసలు కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను, వినోదిని అంది. అందరూ కాదులే అమ్మా, అంతా ఆయనలా ఉంటారా? అదే నిజమేలే, మగాళ్లంతా చెడ్డవాళ్ళని ఎలా అంటాం? కాని మొత్తం మీద ఆ రోజుల్లో ఆ శాతం ఎక్కువ. పూజ కొద్దీ పురుషుడన్న మాట నిజం అని నిట్టూర్చి, అందుకే మీ నాన్న కాస్తైనా నేలేని లోటు గుర్తించారా అన్నది తెలుసుకోవాలని ఆరాటం అంది. రేపు ఆదివారం ఫోన్ చేస్తాగా, అప్పుడు నీవే అడుగు, బుద్ధొచ్చిందా అని హాస్యంగా అన్నాడు కొడుకు. మర్నాడు ఫోన్ వరాలు తీసింది. అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్యా అంటూ గబగబా ఆరాటంగా. అబ్బాయి గారు, అమ్మగారికి చెప్పండి, వంటావిడ వెళ్ళిపోయింది, హోటల్ నుంచి తెచ్చుకు తింటున్నారు. ఆ భోజనం పడక 2 రోజుల నుంచి ఈరోజనాలు నీరసపడిపోయారు. ఫోన్ అమ్మగారికి ఏంటి బాబు? రాజేశ్వరికి చెప్పాలన్న ఆరాటంతో అంది. ఫోన్ అందించాడు నరేష్. రాజేశ్వరి ఆందోళనగా, ఎందుకెళ్ళిపోయిందే సీతమ్మ? వచ్చే వరకు ఉండమని మరీ మరీ చెప్పాను కదా. ఎందుకేటమ్మా, సాధిస్తే తిడితే పడతారా ఏంటి? మీరేంటి ఊరుకోవడానికి? మీరెళ్ళాక అయ్యే కోపం మరీ ఎక్కువైందమ్మా, నన్ను తెగ సాధిస్తున్నారు, బేగొచ్చేయండమ్మా. వరాలు అన్న విశ్వనాథం గారి కేక. ఎవరితో మాట్లాడుతున్నావు? పెట్టే ఫోను. నిన్నిక్కడ విషయాలు చెప్పమని ఎవరు చెప్పారు? ముందా ఫోన్ పెట్టు హుంకరించారు. ఫోన్ కట్ అయింది. రాజేశ్వరి నిట్టూర్చుంది. కొడుకు మళ్లీ ఫోన్ చేసినా ఊ ఆ అని పొడిగా మాటలు. నాకే బావున్నాను అంటూ ఒక్కసారిగా మాట్లాడి పెట్టేశారు విశ్వనాథం. అయ్యో, భోజనానికి ఏం చేస్తున్నారో, హోటల్ తిండి పడద్దు ఒంటికి? రాజేశ్వరి ఆదుర్దా పడింది. నీ ఊరికే గాబరా పడకమ్మా, ఈసారి ఆయనకి భార్య విలువ బాగా తెలుస్తుంది. మరేం పర్వాలేదు, ఊళ్ళో చాలా హోటళ్లున్నాయిలే, కొడుకు తేలిగ్గా అన్నాడు. మళ్లీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఫోన్ ఎవరూ తీయలేదు. రోజంతా 4-5 సార్లు ఫోన్ చేసినా ఎవరూ తీయకపోవడంతో నరేష్తో పాటు రాజేశ్వరి ఆందోళన పడింది. ఏమయ్యారీనా, ఎక్కడికెళ్ళుంటారు? స్వగతంలో అనుకున్నాడు నరేష్. నాని, పోనీ ఓసారి పక్కింటి శంకర్రావు గారికి చేసి చూడు, లేదంటే మీ రంగబాబు ఉన్నాడుగా, అతనికి చెయ్యి, ఏమన్నా వాళ్ళకి తెలిసేమో. ఉండు, నెంబర్లిస్తాను. తన డైరీలో నెంబర్లు చూసి ఇచ్చింది రాజేశ్వరి. శంకర్రావు వారం రోజులుగా ఇల్లు తాళం వేసింది, ఎక్కడికెళ్లారో ఏం చెప్పలేదు అని చెప్పాడు. రంగాని అడిగితే
అంకుల్ వారం రోజుల క్రితం వచ్చి వంట మనిషి కావాలి చూసి పెట్టమన్నారు. చూసి కుదిర్చి చెప్తానన్నాను. ఇంకా ఎవరు దొరకలేదని ఫోన్ చేయలేదు. మరి ఈలోగా ఎక్కడికెళ్లారో ఏం చెప్పలేదు అన్నాడు. రాజేశ్వరి కలవరపడింది. ఉండు, ఎందుకేమైనా ఫోన్ చేశారేమో నాన్న, అడుగుతాను అంటూ డెట్రాయిట్లో ఉన్న చెల్లెలికి ఫోన్ చేశాడు నరేష్. జరిగింది చెప్పాడు. ఏమిటో అన్నయ్య, అమ్మ చేసిన పని బాగాలేదు. ఈ వయసులో ఆయన ఇలా ఒంటరిగా వదిలి రావటమేమిటి? ఇన్నేళ్లు భరించినావిడా ఈ ఆఖరి రోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా? నాన్న నాకేం ఫోన్ చేయలేదే మరి అంది. నాని, ఏమిటోరా, నాకు గాబరాగా ఉంది. ఈ పెద్ద మనిషి ఏమయ్యారో? ఆరోగ్యం సరిగా లేక ఈ ఆసుపత్రిలోనన్నా చేరలేదు కదా. నాకు టికెట్ కొనేరా బాబు. ఏదన్నా కానిది జరిగితే లోకం నింద నా మీద వేస్తుంది అంది అపరాధ భారంతో. కొడుక్కి ఏమనాలో తెలియక తలూపాడు. ఆదివారం ఉదయం 10 గంటల వేళ అంతా సావకాశంగా డైనింగ్ టేబుల్ దగ్గర దోసలు తింటుండగా కారు చప్పుడు. ఆ వెనక ఇందుమతి గొంతు వినిపించింది. కిటికీలోంచి తొంగి చూసిన వినోదిని, మావయ్య గారు, మావయ్య గారు వచ్చారు సంభ్రమంగా అంటూ వీధి తలుపు తీయడానికి గబగబా వెళ్ళింది. తల్లి కొడుకులు అర్థం కాక మొహాలు చూసుకుంటుండగానే ముందు ఇందుమతి, వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ విశ్వనాథం గారు వచ్చారు. నాన్నగారిని తీసుకొచ్చానమ్మా నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గరికెళ్ళి. ఎప్పుడొచ్చారు? నిన్న మాట్లాడినప్పుడు చెప్పనే లేదు. తెలుసుండి చెప్పకుండా నటించావా? చెల్లెల్ని మందలిస్తూ, ఏమిటి నాన్న ఇది? చెప్పా చేయకుండా అలా ఇల్లు తాళం పెట్టి వెళితే మేం గాబరపడి అందరికీ ఫోన్లు చేశాం. ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పచ్చుగా కాస్త గట్టిగానే అన్నాడు నరేష్. నా కూతురు నా మనవని చూడాలనిపించింది, వచ్చాను. నీ పర్మిషన్ తీసుకోవాలా? బుకాయింపుగా అన్నారు ఆయన. నాన్న వస్తానని, వీసా పేపర్లోది పంపమని ఎవరికీ చెప్పదని ప్రామిస్ చేయించుకున్నారు. వచ్చి 4 రోజులైందప్పుడే. నిన్న నీ ఫోన్ వచ్చాక ఇంకా సస్పెన్స్ వద్దని నేనే తీసుకొచ్చాను. చూసావా అమ్మా, నాన్నకి నీవంటే ఎంత ప్రేమో. నీవు లేకుండా ఉండలేక నీ వెంటే పరిగెత్తొచ్చేశారు. విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. అదేం కాదు, ఆవిడేనేంటి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలదు, నేను వెళ్ళగలను. బెట్టుగా తగ్గిపోవడం ఇష్టం లేక దబాయింపుగా అన్నారు ఆయన. అబ్బా, ఏమిటి నాన్న ఇది? ఒక చిన్న మాట. నీవు లేకుండా తోచలేదు, అందుకే వచ్చానంటే అమ్మ సంతోషిస్తుంది కదా. మీ మగాళ్ళకంతా ఇగో, కూతురు నవ్వుతూ అంటించింది. ఆ ఇగోలే భార్యాభర్తల మధ్య దూరాలను పెంచేది. అది మగాళ్ళకు అర్థం కాదు. పెళ్ళాం ముందు తల వంచకూడదు. తల వంచడం, తలవంపులు అనే మనస్తత్వం వల్ల తాను జీవితంలో ఏం కోల్పోయానన్నది మగాళ్ళకి అర్థం కాదు. రాజేశ్వరి నవ్వుతూ అంటించింది. భార్య వంక గుర్రుగా చూసి, నేనిప్పటికీ తలవంచిన వీరుణ్ణే గర్వంగా తలగరేశారు ఆయన. భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు తల వంచాల్సిన అవసరం ఉందని చెప్పడానికే ఒకరి చేతిలో ఒకరు తల ఉంచి పెళ్లితంతులో జీలకర్ర బెల్లం పెట్టించడంలో భావం అదే. అవసరమైతే భార్య ముందు భర్త తల దించితేనే ఆ సంసారంలో సామరస్యం ఉందని చెప్పక చెప్పడం. అలాగే నలుగురిలో భార్య కాళ్ళు పట్టుకుని మెట్టెలు పెట్టిస్తారు. సంసారంలో అన్యోన్యత, అనురాగం ఉండాలంటే అవసరమైనప్పుడు భర్త కాళ్ల బేరానికి దిగాలి. అందులో సిగ్గుపడాల్సింది లేదని చెప్పడానికి అనుకుంటాను. రాజేశ్వరి అంది. అబ్బో, మీ అమ్మకి పడమటిగాలి బాగా వంట పట్టినట్టుందే. మాటలు జోరుగా వస్తున్నాయి. పెళ్లిళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది హేళనగా అన్నారు ఆయన. అవును, ఇన్నాళ్లు నోరిప్పకపోవడమే నేను చేసిన పెద్ద తప్పని ఇక్కడికొచ్చాకే బాగా అర్థమైంది. ఆడది నోరు విప్పితే తిరుగుబాటు ధోరణిలా కనిపిస్తుంది మగాడికి. డాడీ, వాట్ ఎవర్ యూసే, అమ్మ చెప్పిన దాంట్లో నిజం ఉందని మీరు ఒప్పుకోవాలి ఇప్పటికైనా. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నాడు కొడుకు. అన్నయ్య, నాన్నగారిలా రావడంలోనే అర్థం అవడం లేదు అమ్మ మీద ఎంత ప్రేమో. మన 3 ముళ్ల బంధం గట్టిదన్నయ్యా, లేదనుకోవడం అంత సులువు కాదు. విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. పంతంగా తల అడ్డంగా తిప్పుతూ భార్య వంక తలెగరేసి, ఐ విల్ నెవర్ సరెండర్ టు హెర్ పంతంగా అన్న ఆ గొంతులో సామరస్యం తప్ప పట్టుదల కనబడలేదు. కొడుకు కూతురు నవ్వారు. 7 సార్లేండి, నెల రోజులకే మొహంలో పళ్ళు కళ్ళు వెళ్లుకొచ్చాయి. బుకాయించకండి అని చెవి మెలేసి చెప్పాలనిపించింది. వెంటనే అంత సామరస్యం, సరసం ఉంటే ఇంక కావాల్సిందేముంది అనిపించింది. చిన్నప్పుడు కొడుకు అన్నం తిననని మారం చేస్తూ ముద్ద నోట పెట్టకుండా పెదాలు బిగించి కూర్చుంటే, పిచ్చి వెధవాయమ్మా, అమ్మ మీద కోపం వస్తే అన్న మీద చూపిస్తారా అంటూ సుతారంగా నెత్తిన జల్లకాయ వేసినట్టు
మొగుడు నెత్తిని కూడా ఒకటి వేసి లాలించాలి అనిపించింది ఆ క్షణాన. ఆవిడలోని తల్లి మనసు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా